వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. చిల్పూర్ మండలం మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులైన రైతులకు రుణమాఫీ నిధులు అందక ఇబ్బందులు పడుతుండటంతో విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా మల్కాపురం ఇండియన్ బ్యాంక్ వద్దకు చేరుకుని ఖాతాదారుల లిస్టును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ నిధులు మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులైన ప్రజలకు అందకపోవడంతో బ్యాంకు వద్ద నిరీక్షిస్తున్న రైతులకు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అండగా నిలిచారు. విషయం తెలిసిన వెంటనే బ్యాంకు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే ఖాతాదారుల లిస్టును పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నగదు రైతుల ఖాతాల్లో జమ కాలేదని గుర్తించారు. వెంటనే వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావుతో స్వయంగా ఫోన్లో మాట్లాడి వెంటనే సరిదిద్దిన కడియం శ్రీహరి. 8 గ్రామాలకు సంబంధించిన రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రాలేదు అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నేనే స్వయంగా వచ్చాను ఇక్కడికి. సార్ ఇక్కడ ఈ ఒక్క బ్యాంకులోనే 3625 ఫార్మర్స్ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు నేను రైతులకు ఏం చెప్పమంటారు సార్? నన్ను అంటే 1,50,000 ఈ రెండు వస్తాయి కదా సార్ వీళ్ళకి. అంటే నేను ఆ మాట చెప్పొచ్చా సార్? అంటే మీరు అష్యూరెన్స్ ఇస్తారు కదా సార్, నాకు ఇబ్బంది ఏమి ఉండదుగా. ఎందుకంటే నేను మాట ఇచ్చి తప్పించుకోలేను, ఎందుకంటే నేను కాన్స్టిట్యూన్సీలో ఉంటాను. అంటే మీరు ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు కదా సార్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. మీ మాట మీద చెప్తాను. మరి రైతుల ఖాతాల లిస్టును రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులకు పంపించామని పేర్కొన్నారు. బ్యాంకు పొరపాటు వల్లే రైతులకు నష్టం జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. 8 గ్రామాలకు సంబంధించిన 3,625 మంది రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ వర్తించబోదని స్పష్టం చేశారు. ఇందులో 1,00,000 లోపు పంట రుణాలు తీసుకున్నవారు, 1,50,000 లోపు పంట రుణాలు తీసుకున్నవారు ఉన్నారని, అదేవిధంగా 2,00,000 లోపు ఆపైన కూడా పంట రుణాలు తీసుకున్నవారు కూడా ఉన్నారని, ఈ 3 రకాల రైతులకు సంబంధించిన లిస్టును పరిశీలించి ఆధార్ నెంబర్ సరిచేసి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ కొరకు పంపించడం జరిగిందన్నారు. అర్హులైన రైతుల పేర్లు లిస్టులో లేకపోతే వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు సూచించారు. డిసెంబర్ 9, 2023 ఇండియన్ బ్యాంకులో లోను అకౌంటు కలిగి ఉన్నవారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హులందరికీ రైతు రుణమాఫీ నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు హామీ ఇచ్చారు. 1,50,000 లోన్ వేవర్ బెనిఫిషరీస్ వచ్చి 3,625 మంది. అందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. బిలో 1 lakh, బిలో 1,50,000, బిలో 2 lakhs. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత రుణమాఫీ చేయబోతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇక తన సమస్య తెలిసిన వెంటనే స్వయముగా ఎమ్మెల్యే గారే వచ్చే సమస్య పరిష్కరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.